మాట్లాడితే కేసులు, ప్రజా పరిపాలనలో నోరు తెరిస్తే జైలుకే. కేసుల కేసులు పెట్టి బెదిరించే ప్రయత్నం. పలు ఛానళ్లపై కాంగ్రెస్ కార్యకర్తలతో కేసులు. ఇంటింటికి తిరుగుతున్న పోలీసులు. ఆదివారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు జర్నలిస్టుల అరెస్టు కోసం ప్రయత్నాలు. న్యూస్ లైన్ తెలుగు తెలంగాణపై వనస్థాలిపురం పిఎస్లో కేసు. మూసి బాధితులను పేడ్ ఆర్టిస్టులన్న మంత్రి శ్రీధర్ బాబు. డబ్బులు ఇచ్చి సీఎంను తిట్టిస్తున్నారని వ్యాఖ్య. ప్రశ్నించే వారి గొంతులను నొక్కాలని రేవంత్ సర్కార్ చూస్తుంది. ప్రజా సమస్యలను ప్రపంచానికి చూపిస్తున్న మీడియాపై జులుం ప్రదర్శిస్తుంది. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపుతున్న సామాజిక మాధ్యమాలను సహించలేకపోతుంది. కేసులతో వారిని భయపెట్టాలని ప్రయత్నిస్తుంది. హైడ్రాకు వ్యతిరేకంగా ప్రజలే రోడ్లపైకి వచ్చి తమ ఆవేదనతో నిప్పులు చెరుగుతుంటే తప్పులను సరిదిద్దుకోవాల్సింది పోయి ఆ దృశ్యాలను చూపించిన వారిపై దౌర్జన్యం చేయాలని చూస్తుంది. ప్రజాపాలన అని చెప్పుకుంటూ ప్రశ్నించిన వారి గొంతును నొక్కాలని చూస్తుంది. ప్రజలు కూడా మాట్లాడొద్దంటూ వాళ్ళ ఆవేదనను చెప్పుకోవద్దంటూ రాజ్యాంగం కల్పించిన హక్కులను సైతం కాలరాస్తుంది. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఎంత రాకించుకున్న కింద కూర్చొని ఆ ప్రజలు ఊకోరు, మేము ఊకోం. నీ పనిని నువ్వు సక్రమంగా చేయి. నీ జోలికత్తాడు. నువ్వు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి నేను కేసీఆర్ కంటే చాలా బాగా పాలిస్తా అని చెప్పిండ్రు మీరు. కాంగ్రెస్ సర్కార్ వాళ్ళు ఏమన్నారు? కేసీఆర్ నిత్యం ప్రజలను హింస పెడుతున్నాడు, కానీ మేమొస్తే సంకకెత్తుకొని లాలించి పాలించి గోరుముద్దలు తినబెడతామని నమ్మించిండ్రు. తీరా చూస్తే 10 నెలల వామ్మో సర్కార్ అనే భయపడే స్థాయికి తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు హైడ్రా పేరుతోటి చిన్న బతుకులను చిదిమేస్తుంటే మాట్లాడొద్దు. హైడ్రా పేరుతోటి అందరిని రోడ్డు మీద నెట్టేస్తా అంటే మాట్లాడొద్దు. ఉన్న పలంగా మూసి పక్కన కట్టుకున్న 13,000 కుటుంబాలను ఉన్న పలంగా ఆ మూసి నదిలో నెట్టేసి వాళ్ళ బతుకులను మురుగు చేస్తుంటే కూడా మాట్లాడుకుంటుంటే అప్పుడు మీడియాకు సంబంధించిన జర్నలిస్టులను ఎవరిని కూడా ఏమన్నారు. అందుకని నేనంటాను దాన కిషోర్ శాటిలైట్ చాలా సహకరిస్తుంది, యూట్యూబే సహకరిస్తలేదు, శాటిలైట్కు ధన్యవాదాలు అంటాను. అంటే మీరు బుల్డోజర్లు పట్టుకపోయి వాళ్ళ జీవితాలను ఆగం చేసినా మాట్లాడొద్దా? అయితే నిన్న రాత్రి అంతా అరెస్టు చేసేదానికి తిరిగింలాట. ఆదివారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు. ఏంది ఇప్పుడు నిన్న మొన్నట్టుండి కొన్ని హాట్ టాపిక్స్ ఉన్నాయి కదా. ఒకటి హైడ్రా, మూసి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ అంశాలు హాట్ టాపిక్ 3 రోజులుగా. ఇప్పుడు ఈ తెలంగాణలో మొత్తం పొంగులేటి శ్రీనివాసరెడ్డి భాగవతం మొత్తం బరుసుకొచ్చింది పేపర్ నిండా. ఇక దానికి సహించలే. మూసికి సంబంధించి 1,50,000 కోట్లు ఎట్లా ఖర్చు చేస్తామని రాసుకొచ్చిండు, అది సహించలే. ఇక ఎప్పుడు ఓ ములికట్ట పెట్టి పొడుస్తాను కదా ఈ పేపర్ తోటి సర్కారును. అది ఇక జీర్ణం అయితలేదు, వాళ్ళకు కడుపుకు అరుగుతలేదు. ఎట్లా చేసి ఏదోటి చేయాలని చూస్తున్నారు. కాబట్టి అరెస్ట్ చేస్తారట. అరెస్ట్ చేస్తే ఏమవుతుంది? కోర్టులు లేవా? లాయర్లు లేరా? ఏమవుతుంది? ఎన్ని రోజులని ఇట్లా బెదిరిస్తావు? బెదిరిస్తే ఆగే గొంతులేనా ఇవి? పరాయి పాలనలోనే ఎవడు ఆగలేడు. రాష్ట్రం కోసం 1,300 మంది బిడ్డలు చచ్చిపోయిండ్రు. మా అంటే ఇంకో 100 మంది చచ్చిపోతారేమో నీ పాలనను అంతమొందించడానికి, నిన్ను రోడ్డు మీద ఇసిరిగొట్టడానికి, నీ ప్రభుత్వాన్ని అదే ప్రజాభవన్లో ఉన్న నీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఆ నడి రోడ్డు మీద వేసేదానికి ఇంకో 100 మంది బలి కావాల్సి వస్తుందేమో. మరి తప్పది. రాక్షసుల చేతిలో చిక్కినప్పుడు ఆ రాకాశ చేతిలో నుండి మళ్ళా తెలంగాణ ప్రజలను బయటపడేయాలంటే కొన్ని బలిదానాలు, కొన్ని త్యాగాలు తప్పవేమో. ఇట్లా పోలీస్ స్టేషన్లకు పోయి కేసులు, జైళ్ళ పాలు, లేకపోతే దాడులు, ఈ కొట్టడాలు, తిట్టడాలు ఇవన్నీ భరించాలేమో. భరిద్దాం. తెలంగాణ ప్రజల కోసం ఎంతకైనా భరిద్దాం. దాంట్లో నువ్వు చేసేదేముంది? ఇంటిగా కూడా బీక్కపోరు మీరు. ఏం చేస్తారు మీరు? న్యూస్ ఛానల్ జర్నలిస్టులను బెదిరిస్తారట, తెలంగాణ జర్నలిస్టులను బెదిరిస్తారట,
ఇంకేమంటాడు బుద్ధి లేని శ్రీధర్ బాబు గారు? మూసీ బాధితులను పేడ్ ఆర్టిస్టులన్న శ్రీధర్ బాబు. శ్రీధర్ బాబు గారు జర విలువ కాపాడుకోర్రి, విలువ కాపాడుకోర్రి. నువ్వేమో చూడ్డానికి అమాం సోపు లాగా ఉంటావు, మరి అమాం లాంటి మాటలు మాట్లాడితే కొంచెం విలువ పెరుగుతుంది. పేడ్ ఆర్టిస్టులా మరి వస్తావా? మూసినది కాడికి పోదాం, నువ్వురా మేం పోదాం. అక్కడ ఎవరు పేడ్ ఆర్టిస్టులు ఉన్నారు, ఎవరికి పైసలు ఇస్తా మాట్లాడతాను, ఎవరు రెచ్చగొట్టించి మాట్లాడిపిస్తాను అనేది ఒక్కసారి చూసొద్దాం. ఒంటరికి వస్తారా? మొన్న అదే హైదరాబాద్ ముఖ్యమంత్రిని చూడకుండా ఒక మాట అన్నాడు, అరే నువ్వు ఆ సెక్యూరిటీని నీ సీఎం హోదాను పక్కన పెట్టి రారా చూసుకుందాం అన్నాడు. గక్కడికి వచ్చింది ప్రజల పరిస్థితి మీ వల్ల. మీరు చేస్తున్న అరాచకం వల్ల మీరు మంత్రులు అనేది, ముఖ్యమంత్రులు అనేది, మీరు లేకపోతే కలెక్టర్లు అనేది, ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు ఇవేది చూస్తలేరు ప్రజలు. ప్రజలంటే బాధితులు, మీ వల్ల సర్వం కోల్పోతున్న బాధితులు ఎంత కని తెగించేటట్టున్నారు. ముఖ్యమంత్రి గారినే నీ సెక్యూరిటీని పక్కన పెట్టి రారా చూసుకుందాం అన్నాడు ఆయన. అంటే ఎక్కడి వరకు పోయింది చూడు వాళ్ళ వేదన. ఇక మరి నువ్వు గోషిగానివి అవుతావు అలా, ఈకకు రావు తోకకు రావు. పేడ్ ఆర్టిస్టులు ఎవరో ఒకసారి పో అని చెప్పినట్టు, ఇప్పుడు ఆ బాధితుడు చెప్పినట్టు నువ్వు మొత్తం నీ సెక్యూరిటీని పక్కన పెట్టి, నీ మంత్రి పదవి పక్కన పెట్టి, నీ బుగ్గకారు పక్కన పెట్టి, ఆ మూసి నది పక్కకు పోయి మీరంతా పేడ్ ఆర్టిస్టులాను. నువ్వు పోయినట్టే నీట్గా వస్తావా, ఏమన్నా అచ్చులు పడి వస్తావా నీ ఒంటి మీద, ఇక నీకు వదిలిపెడతాం. డబ్బులు ఇచ్చి సీఎంను తిట్టిస్తున్నారని వాక్య. అట్లెవ్వరు తిట్టరు, ఎవరు తిట్టరు. అట్లా అందరికీ బుద్ధి ఉంది. పైసలు ఇస్తే ఏమన్నా పెన తింటారు ఎవడన్నా? మరి మీకు తినే అలవాటు ఉంటే మీరు తినవచ్చు, సామాన్యులు మాత్రం తినరు. అవి సామాన్య ప్రజలు మాత్రం పైసలు ఇచ్చి పెన తినరా అంటే తినరు. సర్కారులో ఉన్న నీకుంటే ఉండవచ్చు అలాంటి బుద్ధి. మీకు దమ్ముందా? మొన్న ఒక ఆడియో వచ్చింది, ఆ ఆడియోని కనీసం విచారణ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ఆడియో ఏ సెల్లులోకి వెళ్ళి ఫార్వర్డ్ అయింది ఈ ఆడియో అని విచారణ చేసే దమ్ముందా మీకు? అది ఏరి అసలు దొంగలు ఎవరు బయటపడతారు. నీ గాంధీ భవన్లో ఉన్న నీ ఐటీ సెల్ వాళ్ళు దొరికిపోతారు, వాళ్ళని తీసుకపోయి చెంచల్ కూడా జైలు.